రామాయంపేటలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్క్ఫెడ్ మెదక్ ప్రాథమిక సహకార సంఘం రామాయంపేట ఆధ్వర్యంలో ప్రొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సహాయ వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణ మరియు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ కె పండితులు ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు రాజనారాయణ సతీష్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, మార్క్ఫెడ్ అధికారి తిరుపతి, ప్రాథమిక సహకార సంఘం సిఇఓ నరసింహులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించి కనీస మద్దతు ధర 6,760 క్వింటాలకు పొందే అవకాశం ఉందని, జిల్లా వ్యాప్తంగా 2 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట మార్కెట్ కమిటీలో ప్రాథమిక సహకార సంఘం సహకారంతో మరియు మార్క్ఫెడ్ వారి సహకారంతో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జిల్లాలో 2వ కేంద్రం. ఒకటి శంకరంపేట ఏలో ప్రారంభించబడింది, ఈరోజు రామంపేటలో ప్రారంభించబడింది. ముఖ్యంగా నిజాంపేట్, రామాయంపేట్, చేగుంట, అదేవిధంగా మెదక్ పరిసర మండలాల రైతులందరూ కూడా, పొద్దుతిరుగుడు వేసిన రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ధర రైతులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించినట్టయితే మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది. క్వింటాల్కు 67-60 రూపాయల చొప్పున చెల్లించబడుతుంది. దీనికి రైతు పట్టదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో పాటుగా వ్యవసాయ విస్తీర్ణాధికారి పొద్దుతిరుగుడు పంట వేసినట్టుగా ఒక ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. తాలు తప్ప మట్టి పిల్లలు లేకుండా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులందరినీ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణతో పాటుగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పండిత్ గారు మరియు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది.